ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చాలండి. మన మూడ్ సెట్ అవ్వాలన్నా, ఖరాబ్ అవ్వాలన్నా వాళ్ళే చేస్తారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది నేను చెప్తున్నాను. వాళ్ళ మూడ్ స్వింగ్స్ అండ్ యాక్టివిటీస్ అలా ఉంటాయన్నమాట. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ 7th month డే 23rd మినీ వ్లాగ్. సో ఇక్కడ నేను ఇంకా 7:30కి అలా లేచేసి నా యోగా రొటీన్ కంప్లీట్ చేసుకుంటున్నాను. చూసారా, మరి ఇది పాప కావాలని కెమెరా ఉందని నాటిగా అటు ఇటు పరిగెత్తుతోంది. ఇంకా అక్క తమ్ముడు ఇద్దరు కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. చాయ్ అప్పలు తింటున్నారన్నమాట, వాళ్ళకి ఇష్టం. నేను విరాజ్ ఫ్రెష్ అయిపోయాము. ఈరోజు అయితే ఇంకా బయటకు వెళ్ళేది ఉంది. నేను అక్క అక్కడికి వెళ్ళడం కోసం రెడీ అవుతున్నాము. సో ఇది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కోసం ఒక ఇన్ఫర్మేషన్ లాంటి వీడియో అన్నమాట. అసలు ఎక్కడికి వెళ్ళాను, ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ఐ హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉంటుందన్నమాట. సో అక్కడికి ఇద్దరం వెళ్ళిపోయాము. అక్కకు కూడా జనరల్ చెకప్ ఉంది, ఇక్కడే ఇంతకుముందుకు వచ్చిందన్నమాట. సో దీనికోసం సర్జరీ కావాలా లేదా ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ దీనికి సంబంధించిన ఓన్లీ ఐకి సంబంధించిన ప్రెగ్నెన్సీలో ఏంటి ప్రాబ్లం అవుతుంది అన్న దాని గురించి నెక్స్ట్ మినీ వ్లాగ్ లాగా పెడతాను. ఇక్కడ ఇంకా నాకు అక్కకి ఐ చెకప్ అయిపోయింది, అంటే సైడ్ చెకప్ కూడా చేశారు కదా, అంత చేశారు. అండ్ ఇక్కడ స్మార్ట్ విజన్కి వచ్చాము. ఇక్కడ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇక్కడ కన్సల్టెన్సీ అండ్ మళ్ళీ ఏంటంటే స్కాన్ కూడా ఫ్రీ చేస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడైతే మా చెకప్ అయిపోయింది. డాక్టర్తో కూడా మీట్ అయ్యాము. డాక్టర్ ఒకటి చెప్పారన్నమాట. ఏం చెప్పారు అంతా కూడా నేను ఇంకో మినీ వ్లాగ్లో చెప్తాను. ఇక్కడైతే మేము ఇంకా బయటకు వచ్చేసాము. ఆఫ్టర్నూన్ లోపలికి వెళ్తే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఆకలిస్తుందని బేకరీకి వెళ్ళాము. ఆ రోజు ఇంకా సాటర్డే నేను ఏం తినను, వెజ్ పఫ్ అండ్ చికెన్ పఫ్ అక్క కోసం తీసుకున్నాము. ఇద్దరం ఇంకా ముచ్చటేస్తూ ఇక్కడ మంచిగా బేకరీలో ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ నాటి థింగ్ ఏమైందంటే, మీ ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటే ఎట్లుంటుందంటే, సాస్ అనుకొని అక్క థమ్స్అప్ బూస్ట్ చేసుకుంది అందులో. ఇక బయలుదేరిపోయాము. అక్కడి నుంచి ఉప్పల్కి వెళ్ళాలి మేము. ర్యాపిడో బుక్ చేసుకున్నాము. వర్షం అయితే అసలు ఎంత వర్షం వచ్చిందంటే, కుండపోతే వర్షం అంటారు కదా, అంత వర్షం వచ్చింది. ఆటోలో వచ్చిన వాళ్ళం పడవలో వెళ్తామేమో అన్నంత వర్షం వచ్చింది. అక్కడ అంత వర్షం వస్తుంటే మేము మాత్రం మంచిగా రీల్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము రెయిన్లో. అలా ఆటోలో వెళ్తుంటే ఫ్రెష్ ఎయిర్ మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఇంటికి వచ్చేసరికి మా పిల్లదయాలు చూసారా ఎలా అల్లరి చేస్తున్నారో. వచ్చి ఫ్రెష్ అయిపోయాము. అక్క టీ పెట్టేస్తుంది, టీ తాగడం కోసం రెడీ అవుతున్నాము. ఇక్కడ ఇద్దరు ఆడుకుంటున్నారు మంచిగా. సో ఇంకా మమ్మీ ఉంది కాబట్టి ఇద్దరిని మమ్మీ దగ్గర పెట్టి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ దాంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు ఐకి ఏం ప్రాబ్లం ఉంది, ఏమైంది అని చెప్పేసి అంతా కూడా. ఇంకా టీ రెడీ అయిపోయింది. మా మమ్మీ చూసారా, మమ్మీ అక్కడ కెమెరా ఉందంటే ఎక్కడే చెప్పవి, మినీ వ్లాగ్స్ చేసిన కానీ ఎక్కడ కెమెరా పెడుతున్నానో తెలియట్లేదు అనమాట. ఇంకా ముగ్గురం కూడా ఈవినింగ్ టైంలో మంచిగా టీ తాగుతూ చిల్ అయిపోయాము. ఇంకా మా పిల్లలు చూసారా మంచిగా కూర్చొని కౌంటర్ టాప్ మీద ఆట ఆడుకుంటున్నారు. రీతిపాప మొత్తానికి అక్క ఛాయ్ పోగొట్టింది, అందుకే ఇక్కడ ఏడుస్తుంది అన్నమాట. ఇంక ఇదన్నమాట నా 23rd మినీ వ్లాగ్.